ఎండాకాలం వచ్చింది అంటే చాలు నీరసం, నిస్త్రాణ చాలామందిని ఆవహిస్తూ ఉంటాయి. దీనికి పరిష్కారంగా చాలామంది ఎలక్ట్రోలైట్ పానీయాలు వీటిని తీసుకుంటూ ఉంటారు. ఖరీదైన సీసాల్లో ఉండేటువంటి ఈ ద్రవాలు మీకు నిజంగా అవసరమా? అసలు నిజాలు ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. శరీరంలో ద్రవాల తాలూకు సమతుల్యత దెబ్బతింటం తీవ్రమైన అలసటకి దారితీస్తుంది. అయితే మార్కెట్లో దొరికేటటువంటి రంగురంగుల పానీయాలు ఆ లోటుని భర్తీ చేస్తాయా, లేకపోతే కేవలం ప్రకటనల మాయాజాలమా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖరీదైన ఎలక్ట్రోలైట్ శాచెట్స్ కంటే ఒక సాధారణ ఆమ్లెట్ మీ శరీరానికి ఎక్కువ ఖనిజాలను అందిస్తుంది. ఒక చిన్న కోడిగుడ్లో దాగున్నటువంటి ఈ పోషక రహస్యం ఏమిటి? ఇది ఎలా సాధ్యం? గంటల తరబడి కఠినమైనటువంటి ఆ వ్యాయామం చేసేటటువంటి అథ్లెట్లకి మాత్రమే స్పోర్ట్స్ డ్రింక్స్ అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. మరి సామాన్యంగా మామూలు జనరల్గా వాక్ చేస్తూ ఉంటారు కదా, అలా నడిచే వాళ్ళకి లేదా జిమ్ వెళ్ళే వాళ్ళకి ఇవి అవసరమా? ఒకవేళ అవసరం అయితే ఎందుకు, అవసరం కాకపోతే ఎందుకు కాదు? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాలని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఎండాకాలం ఎలక్ట్రోలైట్ పానీయాలు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఖరీదైనటువంటి సీసాల్లో ఉండేటువంటి ఈ ద్రవాలు మీకు నిజంగా అవసరమా? అసలు విషయం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. చూడండి, ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమిటంటే తక్షణమే ఎనర్జీ ఇచ్చేవి అన్న వాస్తవంతో, అన్న అభిప్రాయంతో చాలామంది వీటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎలక్ట్రోలైట్స్కి సంబంధించి కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఈ ముఖ్యాంశాలని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక ఖరీదైనటువంటి ఎలక్ట్రోలైట్ ప్యాకెట్ అందించేటువంటి లవణాల కంటే ఒక ఆమ్లెట్ నుంచి మన శరీరానికి ఎక్కువ శక్తి, అలాగే ఖనిజాలు అందుతాయి. తెలుసా ఇది? ఇది చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైనటువంటి సత్యం. ప్రస్తుతం మార్కెట్లో దొరికేటటువంటి రంగురంగుల పానీయాలు ప్రతి ఒక్కళ్ళకి అవసరం అన్నటువంటి రీతిలో ఈ ప్రచారం జరుగుతూ ఉంది. సాధారణ వ్యాయామం చేసేవాళ్ళు కూడా వీటిపైన భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో రసధాతు అనేటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి ఒక అంశం అనేది చాలా మూలం. అంటే శరీరంలో ఈ రసధాతు ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తి అనేది ఆప్టిమమ్ స్థాయిలో ఉంటుంది. దీన్ని కాపాడుకోవడానికి సహజమైన ఆహారం, పానీయాలే శ్రేష్టమని ఆయుర్వేద సూత్రాలు చెప్తున్నాయి. ఈ ద్రవాల సమతుల్యతని కాపాడుకోవటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఈ పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. అలాగే ఆయుర్వేదిక్ పానీయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఎలక్ట్రోలైట్స్ శరీర రక్షణలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇది మీరు తెలుసుకోవడం అవసరం. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తాలూకు ఆ ప్రకటనలు, పోస్టర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వ్యాయామం పనితీరుని మెరుగుపరుస్తాయని, త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయని కంపెనీలు చెబుతూ ఉంటాయి. అసలు ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమిటి అనేది ముందు శాస్త్రీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఖనిజ లవణాల గురించి మీరు తెలుసుకోవాలి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలని ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి శరీరంలో ఉండేటువంటి నరాలని, ఖండాలని నియంత్రిస్తూ ఉంటాయి. ద్రవాల సమతుల్యతను కాపాడటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వీటి అవైలబిలిటీ అనేది తెలుసుకోవాలి. సహజమైన లభ్యత ఎక్కడ అనేది. మనం రోజు తీసుకునేటువంటి ఉప్పు ద్వారా సోడియం శరీరానికి అందుతూ ఉంటుంది. మనం తినే పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, వీటి ద్వారా ఈ పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి సమృద్ధిగా మనకు అందుతూ ఉంటాయి. కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకునే వాళ్ళకి నిజానికి ఇవి ప్రత్యేకంగా ఎలక్ట్రోలైట్స్ అనేవి అవసరం ఉండదు. అలాగే ఈ శరీరం తాలూకు నియంత్రణ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే మన శరీరం ఎలక్ట్రోలైట్స్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒక మోస్తరు వ్యాయామం చేసే వాళ్ళకి వీటి స్థాయిలు తగ్గటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే మరి ఎవరికి ఈ పానీయాలు అవసరం? ఇది తెలుసుకోవాలి. అందరూ ఎలక్ట్రోలైట్స్ పానీయాలు తాగాల్సినటువంటి అవసరం లేదు అని ఈ మధ్య శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకటి ఏమిటంటే స్ట్రిక్ట్ రెగరస్ ట్రైనింగ్, కఠినమైన శిక్షణ. అంటే 70 to 90 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీవ్రమైనటువంటి ఎక్సర్సైజ్ చేసేటువంటి అథ్లెట్కి ఇవి అవసరం అవుతాయి. మన శరీరం కొంత సమయం వరకు మాత్రమే ఈ కార్బోహైడ్రేట్స్ని నిల్వ ఉంచుకోగలుగుతుంది. అంతకు మించి శ్రమించే వాళ్ళకి అదనపు శక్తి అవసరం కాబట్టి ఎలక్ట్రోలైట్స్ అనేది అవసరం. అలాగే చెమట పట్టడం గురించి కూడా చెప్పాలి. అంటే తీవ్రమైన ఎండలో పనిచేసినప్పుడు లేదా ఉప్పుగా ఉండేటటువంటి చెమట ఎక్కువగా పట్టినప్పుడు సోడియం రూపంలో ఎలక్ట్రోలైట్స్ని తీసుకోవటం అనేది తప్పు కాదు. ఎందుకంటే చెమట ద్వారా ఉప్పు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. ఇది దప్పికను పెంచి మనం ఎక్కువ నీరు తాగేలాగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఇక మామూలు ప్రజలకు సంబంధించి ఏమిటి అంటే జిమ్కి వెళ్ళటం కానీ లేదా 5 కిలోమీటర్లు రన్ చేయటం, ఇలాంటి సాధారణ పనులు చేసే వాళ్ళకి కేవలం నీళ్ళు తాగితే సరిపోతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ ఖరీదైనటువంటి పౌడర్ల కోసం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే అసలైన విషయం, ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఒక సహజమైనటువంటి డ్రింక్ ఉంటుంది. ఇది మనం తెలుసుకుందాం.
అంటే ఖరీదైన పౌడర్లకు బదులుగా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే అద్భుతమైన డ్రింక్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. మరి దీని తయారీ ఎలా అంటే 3 వంతుల నీళ్ళని తీసుకోండి. దీనికి 1 వంతు పైనాపిల్ రసం లాంటి తాజా పండ్ల రసాన్ని కలపండి. చివరిగా రుచి కోసం చిటికెడు ఉప్పుని చేర్చండి. దీని ప్రయోజనం ఏంటంటే ఈ మిశ్రమం ద్వారా 6% కార్బోహైడ్రేట్తో కూడినటువంటి ఎలక్ట్రోలైట్ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది మార్కెట్లో దొరికేటువంటి ఆర్టిఫిషియల్ పానీయాల కంటే ఎంతో మేలు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆసక్తికరమైనది, ఆమ్లెట్ కూడా ఇంతే శక్తిని మీకు ఇస్తుంది. ఉదయాన్నే ఒక ఎలక్ట్రోలైట్ శాచెట్ తీసుకోవటం కంటే కూడా ఆమ్లెట్ తినడం వల్ల శరీరానికి ఎక్కువ లవణాలు అందుతాయి. ఒక గుడ్డులో ఉండేటువంటి సహజమైన ప్రోటీన్లు, ఖనిజాలు శరీరాన్ని బలంగా మారుస్తాయి. అయితే మరి ఆయుర్వేదం ఎలా హెల్ప్ చేస్తుంది ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శరీరంలో ద్రవాలు తగ్గడాన్ని ఒక లక్షణం కింద గుర్తిస్తాం. దీన్ని భర్తీ చేయడానికి అవసరమైన కొన్ని చక్కని సంస్థాగతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కేవలం జీవనశైలి మార్పులతోటే దీన్ని సాధించుకోవచ్చు. ఒకటి, రసధాతు తలకు పుష్టి. అంటే శరీరంలో ధాతుల క్షీణతను అరికట్టడానికి లవణ రసం, మధుర రసం కలిగిన పదార్థాలు తీసుకోవాలి. తాజా పండ్ల రసాలు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. అలాగే కొన్ని పానకాలు కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకు పురాతన కాలం నుంచి కూడా మనం వాడుతున్నటువంటి బెల్లం పానకం, మజ్జిగ ఇలాంటి సహజమైన ఈ ద్రవాలన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ కింద పనిచేస్తాయి. ఇవి కండరాల తిమ్మిరని నివారిస్తాయి. ఇక దీనికి సంబంధించి చక్కటి మూలికా మిశ్రమాలు ఉన్నాయి. ఇవి మీకు ఈ ఎలక్ట్రోలైట్స్ని అందించగలుగుతాయి. అంటే ఈ కొన్ని మూలికల తాలూకు సముదాయాల ద్వారా ఇంట్లోనే ఎలక్ట్రోలైట్స్ని మీరు ఈ పానీయాలని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు ధనియాల హిమ కషాయం. అంటే 2 స్పూన్ల ధనియాలని 1 గ్లాస్ నీళ్ళకి రాత్రంతా వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడపోసుకొని తాగుతూ ఉంటే శరీరంలో వేడి తగ్గి ఖనిజాల స్థాయి పెరుగుతుంది. అలాగే అల్లం సైంధవ లవణం మిశ్రమం. 1 గ్లాసు తాజా నిమ్మరసంలో కొద్దిగా అల్లం రసం, 1/2 టీ స్పూన్ సైంధవ లవణం కలపండి. ఈ మిశ్రమాన్ని వ్యాయామం తర్వాత వచ్చే నీరసాన్ని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఇదే లేకపోతే కొబ్బరి నీళ్లు, తేనె కూడా అద్భుతంగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి నీళ్ళల్లో 1 స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె సంబంధిత డిస్టర్బెన్సెస్, గుండె దడ ఇలాంటివి తగ్గి గుండె అనేది క్రమబద్ధంగా కొట్టుకోవటం మొదలుపెడుతుంది. ఇక దీనికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. తీవ్రమైన నీరసం లేదా ఎలక్ట్రోలైట్ లోపంతో బాధపడే వాళ్ళకి ఈ మెడిసిన్స్ యూస్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకు ద్రాక్షాసవం. దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం ఆహారం తీసుకున్న తర్వాత 20 మిల్లీలీటర్ల ఈ లిక్విడ్ని సమానంగా నీళ్ళు కలిపి తీసుకోవాలి. సమానంగా నీటిని కలిపి తీసుకోవటం వల్ల ఇది ఏం చేస్తుందంటే రక్తంలో లవణాల స్థాయి మెరుగుపడటానికి సహాయపడుతుంది. అలాగే ఇది ఎండాకాలం వచ్చే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. మరొకటి శతావరి కల్పం. 1 టీ స్పూన్ శతావరి కల్పాన్ని 1 గ్లాసు గోరువెచ్చని పాలతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది కండరాల పటుత్వాన్ని పెంచుతూ అలసటిని నివారిస్తుంది. ఇంకోటి లోహాసవం. రక్తహీనత అంటే ఎనీమియా వల్ల కొంతమందికి నీరసం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రోజుకి 2 సార్లు 15 మిల్లీలీటర్ల చొప్పున ఆహారం తర్వాత దీన్ని తీసుకుంటూ ఉండాలి. చివరగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. శరీరానికి అవసరమైన పోషకాలు సహజ ఆహారం నుంచే మనకి సమృద్ధిగా లభిస్తాయి. ఖరీదైన పౌడర్ల కంటే ఇలాంటి ఇంటి ఆహారమే ఉత్తమంగా పనిచేస్తుంది. ప్రకటనల మాయలో పడకుండా శరీర తత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రకృతి సిద్ధమైన జీవన శైలి దీర్ఘకాలపు ఆరోగ్యానికి అసలైన రహస్యం. తెలివైన ఆహారపు అలవాట్లే మన శరీరానికి అసలైన శ్రీరామ రక్ష. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.